హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ కిరణ్మయి, కన్సల్టెంట్ డెంటిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, నెల్లూరు. మన ఓరల్ హెల్త్ బాగుంటే రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ బాగుంటాయి అనే ఒకదానికి ఇది నిదర్శనము. అండ్ ఓరల్ హెల్త్ అనేది, ఓరల్ క్యావిటీ అనేది మనకి గేట్వే లాగా ఉంటుంది. సో ఓరల్ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మనం ఈరోజు ఓరల్ హెల్త్ని చాలా వరకు నిర్లక్ష్యం చేస్తున్నాము. బట్ ఓరల్ హెల్త్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. వై? బికాజ్ ఏ డ్యామేజ్ జరిగినా మన బాడీలో ఓరల్ క్యావిటీలోనే మనకు తెలిసిపోతుంది అనమాట. ఫర్ సపోజ్ లివర్కి ఏదైనా డ్యామేజ్ జరిగింది అంటే రా ఫిష్ లైక్ స్మెల్ వస్తుంది. కిడ్నీ డ్యామేజ్ ఉంటే యూరియా ఆర్ అమోనియా రిలేటెడ్ స్మెల్ వస్తుంది. అండ్ డయాబెటీస్ ఏదైనా ఉంది అంటే మనకి ఫ్రూట్ స్మెల్ వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి హాలిటోసిస్. ఇది తరచుగా వింటుంటాం, బ్యాడ్ బ్రీత్ అని. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్, లంగ్స్ ఏదైనా కూడా ఇన్ఫెక్టెడ్గా ఉంది అంటే మనకు ఆ స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నిటినీ తగ్గించుకోవాలి అంటే, మన జనరల్ హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి అంటే ఓరల్ హెల్త్ని కూడా ఫస్ట్ ప్రయారిటీగా మెయింటైన్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇందుకోసమే ప్రతి ఒక్కరూ కూడా తరచుగా మీ డెంటల్ విజిట్స్ని పెంచుకోండి. అండ్ కైండ్లీ విజిట్ us at మెడికవర్ హాస్పిటల్స్, నెల్లూరు.